మీ ఇంట్లో పూరీలు ప్రిపేర్ చేసుకుంటున్నారా? అయితే ఆనియన్‌తో పని లేకుండా, టమాటాతో పని లేకుండా పూరీ కర్రీ ఇలా ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంత సాఫ్ట్‌గా వచ్చిన ఈ పూరీల్లో బొంబాయి రవ్వ కానీ, పూరీ పిండి కానీ ఏదో ఒకటి యూజ్ చేసే ఉంటారనుకుంటున్నారు కదా? అస్సలు కాదు. పూర్తిగా గోధుమ పిండితోనే ప్రిపేర్ చేసాం. ఎక్కువ సేపు కూడా మ్యారినేట్ చేయలేదు. ఒక్క అరగంట గ్యాప్‌లో అయితే పూరీలు ప్రిపేర్ చేసేసాము. చాలా సాఫ్ట్‌గా వచ్చాయి. పర్ఫెక్ట్‌గా టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని, కడాయిలో ఆయిల్ వేసేసుకొని, ఆయిల్‌లో తాలింపు గింజలు వేసేసుకొని, ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా అల్లం, చిన్నుల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర ఆ పేస్ట్ ని కూడా యాడ్ చేసి జస్ట్ 1 మినిట్ వేయించేసి ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపల ముక్కలను కూడా యాడ్ చేసేసి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసేసుకొని కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకొని మొత్తం కలిసిలా కలుపుకొని తగినంత వాటర్ యాడ్ చేసుకోండి. వేసుకున్న మసాలాలన్నీ పచ్చిదనం పోయి థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక చివర్లో నిమ్మరసం, కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి. అబ్బబ్బా ఏముంటుందంటే టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీ. మా వారికి కూడా చాలా బాగా నచ్చేసింది. 2 మినిట్స్ లోనే కర్రీ అయిపోయింది. ఇంత పర్ఫెక్ట్ గా పూరీలు పొంగేలాగా చేయడం మాత్రం నా వల్ల అస్సలు కాదండి. మా వారు చేయాల్సిందే ఎప్పుడు పూరీ చేసుకున్నా కానీ. పూరీలకి ఫ్యాన్ బేసే ఎక్కువ ఉంటుంది కదా, చాలా మంది ఎక్కువగా ఇష్టపడుతుంటారు. నేను ఈ రోజు చేసిన ఈ పూరీలు, నేను చేసిన ఈ కర్రీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.